నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే శ్రీ. సో బేసిక్గా ప్రతి ఒక్కరికి కూడా డబ్బే లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అదే ఎక్కువగా కావాలి. మనకున్న డబ్బుతో ఆ డబ్బుని డబ్బులు చేస్తూ డబ్బుని ఎలా సృష్టించవచ్చు అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డబ్బుతో డబ్బుని ఎలా సృష్టించాలి, రైట్? చాలా మంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు ఎవరినైనా ఒక జనరల్ పీపుల్ని అడిగితే ఫస్ట్ మీకు వచ్చే అడ్వైజ్ ఏంటి అంటే బ్యాంక్లో పెట్టి ఎఫ్డీ వేయండి, 6 ఏళ్ళు 7 ఏళ్ళకి డబ్బులు డబుల్ అవుతాయి, మళ్ళీ అట్లా బ్యాంక్లో వేయండి, మళ్ళీ 7 ఏళ్ళకి డబుల్ అవుతాయి, ఇలా చెప్తూ ఉంటారు. అది కొంతవరకు ఓకే, మెజారిటీ నాట్ ఓకే. ఎఫ్డీలో వేయడానికి మీ సలహా నాకు అవసరం లేదు. ఇంకా తక్కువ టైంలో ఇంకా ఎక్కువ రెవెన్యూ ఏమైనా జనరేట్ చేయగలం అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు చూసారా, మనిషికి డబ్బు ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. అందులో ఏ క్వశ్చన్ ఏ డౌట్ లేదు. మనం ఇప్పుడు సర్వైవ్ అవ్వాలన్నా, బస్సు ఎక్కువ ప్లేస్కి వెళ్ళాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, ఫ్లైట్ ఎక్కాలన్నా, భోజనం చేయాలన్నా ప్రతిదానికి డబ్బు అవసరం. డబ్బు లేకుండా అయితే ఏం దొరకదు కదా. అయితే కొందరు ఏమనుకుంటారు, నాకు నెలకి ఎంత వస్తే సరిపోతుంది అని కొందరు అనుకుంటారు. కొంతమంది నేను నెలకి ఎంత సంపాదిస్తే బాగుంటుంది అనుకుంటారు. నాకు ఎక్కువ కావాలని కాదు. కొంతమందికి ఏంటంటే డబ్బులు సంపాదించడం ప్యాషన్. యండమూరి వీరేంద్రనాథ్ గారు తన నవల్స్లో మెజారిటీ పాయింట్ చెప్పేది ఏంటంటే, డబ్బు సంపాదించడం ఒక వ్యసనం, ఒక మజా. అది ఎప్పుడైతే మీకు బాగా అలవాటు పడుతుందో మీరు వేరే విషయాల్ని పెద్దగా ఇష్టపడరు. అయితే ఈ సంపాదించడం అనే దాని గురించి మనం మాట్లాడితే విచ్ ఈజ్ ఎథికల్ అండ్ లీగల్ అండి. అన్ఎథికల్గా, అన్వాంటెడ్గా, చీటింగ్స్, స్కామ్స్ వీటి గురించి మనం మాట్లాడకూడదు. ఎథికల్గా, లీగల్గా, లెజిటిమేట్గా సంపాదించేది సంపాదన, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ. అయితే ఈ డబ్బు మీ దగ్గర ఆల్రెడీ కొంత డబ్బు ఉంది, దీన్ని ఇంకా ఎలాగ మనం డబ్బులు రెట్టింపు చేయాలి, లేదంటే దాని నుంచి ఇంకో కొత్త రెవెన్యూని ఎలా జనరేట్ చేయాలని ఆలోచిస్తే, యూజువల్గా మనం ఒక స్టార్టప్ లేదా బిజినెస్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. ఒక సింపుల్గా నా దగ్గర ఏదో ఒక స్టార్టప్ ఐడియా ఉందండి, నాకు ఒక 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కావాలి. 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాను, ఒక ఇన్వెస్టర్ దగ్గరికి. అతని దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయి. అతను ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. అయితే ఫస్ట్ అడిగే క్వశ్చన్ గ్యారంటీ. నిన్ను నమ్మి నేను 10 కోట్ల రూపాయలు డబ్బులు పెడుతున్నాను, నాకు గ్యారంటీ ఏంటి, నువ్వు నాకు తిరిగి అష్యూర్డ్ రిజల్ట్స్ ఇస్తావని గ్యారంటీ ఏంటి? క్వైట్ కామన్, తప్పే లేదు. అతని పొజిషన్లో నేనున్నా అదే క్వశ్చన్ అడుగుతా. నేను ఎందుకు మీ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలండి? మీరైతే ఏం సమాధానం చెప్తారు? ఆ గ్యారంటీ ఎలా క్రియేట్ చేస్తారు? ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ దాంట్లో ఎవ్రీథింగ్ అష్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాను అతనికి. నేను అంటే లైక్ నా ఫర్దర్గా నా ప్రాజెక్ట్ ఏంటి, అందులో నేను ఎంతవరకు సంపాదిస్తాను, ఇందులో ఆ గ్యారంటీ, ఆ స్కోప్ అనేది నేను అతనికి క్రియేట్ చేస్తాను. ఓకే, డిపిఆర్ ఏం లేదండి, చార్టెడ్ అకౌంటెంట్ నో ప్రాజెక్ట్ కన్సల్టెంట్ నో పట్టుకుంటే ఆ వర్త్ కూడా నేను చెప్తానండి నా ప్రోడక్ట్. నేను అంటుంది అది కాదు. మీరు డబ్బులు తీసుకున్న తర్వాత పని చేయకపోతే ఏంటి గ్యారంటీ? డబ్బు తీసుకున్నందుకైనా పని చేస్తా, చేయకపోతే ఓకే, నేను దాన్ని కంక్లూడ్ చేస్తా. జనరల్గా ఇన్వెస్టర్స్కి స్టార్టప్స్కి మధ్య ఈ ర్యాపిడ్ ఫైర్ ఎప్పుడు జరుగుతుంది. ఇన్వెస్టర్ మోడల్ నచ్చింది, ఐడియా నచ్చింది, కానీ కొంతమంది పర్సన్స్ ఏం చేస్తారంటేనండి, డబ్బులు తీసుకొని పర్సనల్గా వాడేసుకొని బిజినెస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా, ప్రొడక్టివిటీ సేల్స్ చూపించకుండా ఈ డబ్బులు యూజ్ చేసేస్తారు. ఇవాళ మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ భయపడేది ఆ విషయం. సో అటువంటప్పుడు ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బుల నుంచి కొత్త డబ్బులు సృష్టించడం ఎలా అన్న కాన్సెప్ట్ మనం మాట్లాడితే, ఈ డబ్బుల్ని ఒక ఎఫ్డి అకౌంట్లో వేయండి. కంపెనీ పేరు మీద, మా కంపెనీ ఉంది, మా కంపెనీ పేరు మీద ఒక ఎఫ్డి అకౌంట్ తీసుకుని ఎఫ్డీలో డబ్బులు వేయండి, ఒక 10 కోట్ల రూపాయలు. ఈ ఎఫ్డి పేరు మీద తిరిగి నేను మళ్ళీ లోన్ తీసుకుంటాను. అంటే ఎఫ్డి యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది, నేను తిరిగి ఇంకొక 5 కోట్లు 7 కోట్లు ఎఫ్డి మీద లోన్ వస్తుంది. వాళ్ళ బ్యాంక్ స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం లోన్ వస్తుంది, అందులో డౌట్ ఏమీ లేదు. సో నేను ఇంకొక 7 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాను అంటే మీరు పెట్టిన డబ్బు ఎఫ్డీలో సెక్యూర్గా ఉంది, దీన్ని నేను టచ్ చేయట్లేదు. ఈ ఎఫ్డి చూపించి నేను ఇంకొక 7 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నాను. అంటే బ్యాంక్ నాకు అప్పు ఇచ్చింది, పర్సన్ కాదు. పర్సన్ ఓ 2 రోజులు లేట్ అయినా ఊరుకుంటాడు, కానీ బ్యాంక్ ఊరుకోదు. అంటే బ్యాంక్ నుంచి నేను లోన్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ప్రాపర్గా వర్క్ చేస్తాను. ఒక ఇయర్ అంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి నాకు ఇప్పుడు 1000 రూపాయలు వచ్చింది అనుకుందాం సింపుల్గా. ఈ 1000 రూపాయలు 500 రూపాయలు ఎఫ్డీకి యాడ్ అవుతుంది, మిగిలిన 500 రూపాయల్లో నా వ్యాపారం అంతా రన్ అవుతుంది. అంటే ప్రాఫిట్ ఏ రోజుకి ఆ రోజు ఎఫ్డీలోకి తీసేస్తున్నా. ఇవాళ ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద కంపెనీలకి నెంబర్ ఆఫ్ ఎఫ్డీ అకౌంట్లు ఉంటాయి, మీరు నమ్ముతారో నమ్మరు. ఏ రోజు డబ్బులు ఆ రోజు సాయంత్రం ఎఫ్డీకి యాడ్ అయిపోతాయి. ఎవ్వరు కూడా కంపెనీలో పెట్టి డిస్టర్బ్ చేయాలనుకోరు.
ప్రాఫిట్ కానీ మెజారిటీ ఆఫ్ ద స్టేక్ కానీ ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఎఫ్డి అకౌంట్లో కంపెనీ తాలూకా ఎఫ్డి అకౌంట్లో జమ అయిపోతూ ఉంటాయి. మిగిలిన 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయల్లోనే వాళ్ళ ఆపరేషన్స్ సేల్స్ రన్ చేస్తారు. అంటే 100 రూపాయలు వచ్చింది అనుకుంటే యావరేజ్, అంటే పర్సంటేజ్ మాట్లాడుతున్నాం, 50% 40% ప్రాఫిట్ ఏదైతే ఉందో ఎఫ్డీకి యాడ్ అయిపోతుంది. అంటే మీ 10 కోట్లకి ఎఫ్డి యాడ్ అవుతూ ఉంది. ఎఫ్డి మీద మళ్ళీ రిటర్న్స్ వస్తాయి, అది సెకండరీ. ఎఫ్డి యాడ్ అవుతుంది అంటే మీ ప్రాఫిట్ ఏ రోజుకి ఆ రోజు పక్కన తీసేస్తున్నారు. ఇలా ఒక 5 ఏళ్ళు రన్ చేశారు అనుకోండి, మీ ఎఫ్డి అమౌంట్ డబుల్ అయింది. ఓకే, వాట్ ఎవర్ బ్యాంక్ నామ్స్ ప్రకారం 6 ఇయర్స్కి 7 ఇయర్స్కి ఎఫ్డి అకౌంట్ డబుల్ అయింది. ఏ రోజుకి ఆ రోజు ప్రాఫిట్ అడిషనల్గా యాడ్ అయింది. మిగిలిన దానికి మీ ఆపరేషన్స్ నడిచాయి. అంటే మీ దగ్గర ఉన్న 10 కోట్లు చూడండి, ఒక 5-6 ఇయర్స్ ఒక స్టార్టప్లో పెట్టాలి అనుకుంటే ఎఫ్డి ద్వారా డబుల్ అయింది, ప్రాఫిట్ ద్వారా అడిషనల్ డబ్బులు వచ్చాయి. అంటే మీరు పెట్టిన డబ్బులు సెక్యూర్గా ఉన్నాయా లేదా? అంటే డబ్బు, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాగే చెయ్యాలని ఏమీ కాదు. డబ్బుతో డబ్బును సృష్టించడం ఎలా. మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకున్నాం. మీరు వెంటనే ఒక మొబైల్ ఫోన్లో అమెజాన్ ఓపెన్ చేసి 1,00,000 రూపాయల తాలూకా ఐటమ్స్ అన్నీ కొనేశారు. ఒక స్మార్ట్ ఫోను, ఒక కెమెరా, లేదంటే ఒక బ్యూటీ ప్రొడక్ట్, ఒక వ్యాలెట్, ఒక డ్రెస్, షూ, బాస్కెట్బాల్, ఏదో మీకు నచ్చింది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేశారు. సాయంత్రానికి మీ అకౌంట్లో ఏమీ లేదు. ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటి, ఒక జిరోదా అకౌంట్ లేదంటే కోటక్, డిమాట్, ఏదో ఒక డిమాట్ అకౌంట్లోని ఒక 50,000 ఇన్వెస్ట్ చేసి 50,000 ఖర్చు పెట్టుకున్నారు. 50,000 స్టాక్స్లోనో, మ్యూచువల్ ఫండ్స్లోనో, సిప్లోనో, ఎందులోనో పెట్టేశారు. ఇంకొక 50,000 ఖర్చు పెట్టుకున్నారు. మీరు ఇన్వెస్ట్ చేసిన 50,000 తిరిగి ఏదో రకంగా మీకు ప్రాఫిట్స్ని తీసుకొస్తుంది. 50,000 ఖర్చు అయినా రేపు మళ్ళీ 1,00,000 రూపాయలు రావచ్చు. డబ్బుని ఎలా సృష్టిస్తుంది అంటే, మీరు తిరిగి వాటిని ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి. లేదు మీ అంతటా మీరు ఖర్చు పెట్టేసుకున్నారు, దానికి ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. మీరు ఎప్పుడైతే డబ్బుల్ని స్టార్టప్స్లోని, బిజినెస్లోని, మ్యూచువల్ ఫండ్స్లోని, స్టాక్ మార్కెట్స్లోని, ఈవెన్ రియల్ ఎస్టేట్ అవ్వనివ్వండి, గోల్డ్ అవ్వనివ్వండి, ఎఫ్డీలు అవ్వనివ్వండి, ఏదో రకంగా ఇన్వెస్ట్ చేస్తున్న కొద్ది కొత్త డబ్బు తయారు చేస్తుంది. మీరు ఖర్చు పెట్టేసిన రోజున ఏమీ ఉండదు మీ అకౌంట్లో. సో ఇలా డబ్బుని సృష్టిస్తుంది. బిజినెస్లో పెట్టుకోండి, వస్తాయి. స్టార్టప్స్లో పెట్టుకోండి, డబ్బులు వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఉంది పెట్టండి. మీ ఫ్రెండ్ ఎవడో ఫుడ్ బిజినెస్ చేస్తాడు, ఇన్వెస్ట్ చేసి చూడండి, తప్పేం లేదు. లేదా ఇంకో బొటిక్ ఏదో రన్ చేస్తున్నారు, కొత్తగా బిజినెస్ మోడల్ ఏదో ఉంది, అందులో ఇన్వెస్ట్ చేయండి, తప్పేం లేదు. ఇలా చేసుకోవడం వల్ల మాత్రమే డబ్బుని సృష్టిస్తుంది. అయితే ఎస్పెషల్లీ మనం స్టార్టప్స్ గురించి, బిజినెస్ గురించి ఎందుకు మాట్లాడతాను అంటే, స్టార్టప్ గనక సక్సెస్ అయితే మీరు పెట్టే డబ్బు చాలా తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ని తీసుకొస్తుంది. ఇది చాలామందికి తెలియదు. స్టార్టప్స్లో పెట్టాలంటే భయం, వీళ్ళు చేస్తారో చేయరు అని. మాకు వైజాగ్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఈజ్ అ వెరీ గుడ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్. చాలా స్టార్టప్స్లో డబ్బులు పెడుతూ ఉంటారు. ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ పర్సన్ యాజ్ వెల్. అతను బెంగళూరులోని ఒక మెడ్టెక్ కంపెనీలో ఒక 2 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఒక 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీ టర్న్ ఓవర్ చాలా తక్కువ టైంలో ఎక్కువ సేల్స్ చేస్తుంది. అంటే ఆ ప్రొడక్ట్ కొన్ని ఏరియాస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ప్రొడక్ట్ని అందరూ కొనడం మొదలు పెడుతున్నారు. ఇది కాన్ఫిడెన్షియాలిటీ. కొనడం మొదలు పెడుతున్న కొద్దీ కంపెనీ సేల్స్ పెరుగుతున్నాయి. కంపెనీ వాళ్ళు ఏం చేశారు, అరే ఈయన 2 కోట్లు పెట్టారు, మనం ఎక్కువ కాలం ఉంటే ఈయనకు 200 కోట్లు కట్టి ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి 2 కోట్లకి ఇంకొక 20 కోట్లు యాడ్ చేసి కంపెనీలోంచి ఎగ్జిట్ చేసేసారు. మీరు పెట్టిందంతా 2 crores రూపీస్. 1 year 1.5 yearలో 20 crores బయటకు వచ్చింది. ఇవాళ మన కళ్ళ ముందే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం కొన్ని మీడియా కంపెనీల్లో 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు డబ్బులు పెట్టిన వాళ్ళు ఇవాళ 100 కోట్లు, 150 కోట్లతోటి ఎగ్జిట్ అయ్యారు. మీరు పెట్టింది కేవలం 5 నుంచి 10 కోట్లు, మీకు వచ్చింది 100 నుంచి 150 కోట్లు. ఇవి లైవ్ కేసేనండి. అరే ఫిగర్స్ చాలా ఎక్కువ చెప్తున్నాం అని అనుకోవాల్సిన అవసరం లేదు. శిల్పా శెట్టి ఒక స్టార్టప్లోని 84 లక్షలు పెడితే 84 లక్షలు 80 లక్షలు పెడితే ఆల్మోస్ట్ 50 కోట్లతో ఎగ్జిట్ అయ్యింది బయటికి. ఇందాక మీకు చెప్పాను షార్క్ ట్యాంక్ ఇండియాలో ఎందుకు డబ్బులు పెడుతున్నారు, వాటి రిటర్న్స్ అంత హైగా ఉంటాయి. అంత అఫ్కోర్స్ 10 పెడితే 10 రావు, 10లో 2-3 వస్తాయి, 4-5 యావరేజ్గా ఉంటాయి, 3 పోతాయి కూడా. బట్ స్టార్టప్స్లో డబ్బులు పెట్టడం వల్ల ఈ అడ్వాంటేజ్ ఉంది. సో ఎవరైనా పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ ఉంటే డబ్బుని తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఐడియాని ప్రాపర్గా వెరిఫై చేయండి, వాటి ప్రొజెక్షన్స్ చెక్ చేయండి, ఫ్యూచరిస్టిక్గా ఆ ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఎంత డిమాండింగ్ ఉందో చూడండి. అటువంటివి కనుకుంటే ఖచ్చితంగా స్టార్టప్స్లోనో, బిజినెస్లోనో, స్టాక్ మార్కెట్లోనో డబ్బులు పెట్టుకుంటే డబ్బుని తక్కువ టైంలో ఎక్కువ చేసి చూపిస్తుంది. ఎందుకంటే మనం 1980, 1970లో లేవు, ఇది 2024. ఈరోజు స్టార్టప్స్కి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. ఓవర్ నైట్లో ఒక స్టార్టప్ 1 కోటి డౌన్లోడ్స్ పడిందంటే కంపెనీ వాల్యుయేషన్ 5,000 కోట్లకి వెళ్ళిపోయినట్టే. మీరు పెట్టేది అంత 5 కోట్లు 10 కోట్లు, మీ వాల్యూ ఈజీగా 100 కోట్ల వరకు వెళ్తుంది.
సో వాళ్ళ స్టార్టప్స్కి అంత డిమాండ్ ఉంది. సో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్ అండ్ బిజినెస్. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా కోసం కావచ్చు, మార్కెట్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, కస్టమర్ రిటెన్షన్ గురించి కావచ్చు, ఇలా బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నైస్ సరే. ఒక పర్సన్ కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాడు, అతనికి ఏదో డౌట్ ఉంది, ఏది మొదలు పెడితే బాగుంటుంది, మొదలు పెట్టిన తర్వాత నేను ఎంతవరకు సపోర్ట్ ఇస్తాను, అసలు ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఎన్ని రకాలుగా మనం దాన్ని కేర్ తీసుకోవాలి అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. సో కొత్తగా ఎవరు బిజినెస్ మొదలు పెట్టాలన్నా కళ్ళు మూసుకొని మన దగ్గరికి రావచ్చు. ఎందుకంటే ఏ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అవసరం అవుతాయి, లోన్స్ ఏమేమి వస్తాయి, వాళ్ళకి సబ్సిడీ ఏం అవసరం అవుతుంది, వాళ్ళ యాన్యువల్ రూట్ మ్యాప్ 365 days వాళ్ళ బిజినెస్లో చేయవలసిన ప్రతిరోజు పని ఏంటి, బ్యాక్ ఎండ్ నుంచి సేల్స్, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేయాలి, వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ 100% మా ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ ఉంటుంది. 2, ఆల్రెడీ కొత్త బిజినెస్ పెట్టేశారు, ఒక 1 year 2 years అవుతుంది, ఏదో దానికి ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, సేల్స్ సరిగ్గా అవ్వట్లేదు, అటువంటి సేల్స్ని ఎలా చేయాలి, లేదా వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి. జనరల్గా బేసిక్ హ్యూమన్ ఈగో ఏంటి అంటే నేను అంతా కరెక్ట్గానే చేస్తున్నాను కదా, తప్పు ఎక్కడ జరుగుతుంది నాకు నేను ఐడెంటిఫై చేసుకోలేకపోవచ్చు. సో అలాగే మీ బిజినెస్లో ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, ఇఫ్ యూ కమ్ టు అస్, మేము ఇండివిజువల్గా దాన్ని స్టడీ చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మీ టర్న్ ఓవర్స్, బ్యాలెన్స్ షీట్స్ ఎక్కడైనా ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారా, అన్వాంటెడ్గా రిజల్ట్ ఎక్కడైనా రావట్లేదా, స్టాఫ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ బిజినెస్ని స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ప్రాపర్గా సేల్స్ జరిగే విధంగా మేము హెల్ప్ చేస్తాం. 3వది, మీరు ఓన్లీ ఇన్వెస్ట్ అనుకుందాం, నాకు బిజినెస్ వద్దు, రన్నింగ్ వద్దు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి, నేను ఏదో ఒక బిజినెస్లో స్టార్టప్స్లో డబ్బులు పెడతాను, నాకు 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇంత రిటర్న్స్ ఇవ్వండి సరిపోద్ది అనుకుంటే అటువంటి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేము చేపిస్తాం. మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి దాని తాలూకా రూల్స్, రెగ్యులేషన్స్, ఏ కంపెనీలో డబ్బులు పెడతాం, దాని నుంచి ఎంత రిటర్న్స్ వస్తాయి, లీగల్గా వాటి తాలూకా డాక్యుమెంట్స్ ఏంటి, ఫార్మాలిటీస్ ఏంటి, ఏది నోటి మాట మీద జరగదండి. ప్రాపర్గా కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, అడ్వకేట్ ఉంటారు, కంపెనీ సైడ్ నుంచి ఇన్వెస్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ఇదంతా ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారమే జరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడదాం అనుకున్నా, ఎందుకంటే మనకి వాళ్ళ మీడియా రంగం, రియల్ ఎస్టేట్స్, సెలబ్రిటీ, స్పోర్ట్స్ పర్సన్, చాలామంది దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక డౌట్, ఎక్కడ డబ్బులు పెడితే మనకు కరెక్ట్గా ఉంటుంది, ఎవరు మనకి ప్రాపర్గా అడ్వైస్ చేసేవాళ్ళని. సో అటువంటి వాళ్ళు ఎవరైనా మీ మినిమం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ మేము ఫలానా ఇండస్ట్రీలో పెడదాం అనుకుంటున్నాం, లేదు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మాకు రిటర్న్స్ చూపించండి అనుకుంటే ఓన్లీ స్టార్టప్స్, బిజినెస్లకి మాత్రమేనండి. స్టాక్ మార్కెట్స్ ఇలాంటివి మేమేం డీల్ చేయం, మ్యూచువల్ ఫండ్స్, ఈ సబ్జెక్ట్ అంతా సెపరేట్. ఓన్లీ స్టార్టప్స్, బిజినెస్లో ఎవరైనా డబ్బులు పెడదాం అనుకుంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, లేదు కొత్త కంపెనీ ఏదైనా క్రియేట్ చేసి అందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీకు సర్టెన్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా స్టార్టప్స్, బిజినెస్ మొదలు పెట్టేవాళ్ళు, ఆల్రెడీ మొదలుపెట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ప్రాబ్లం ఏమీ లేదు, ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం స్కేలప్ చేద్దాం అనుకునేవాళ్ళు, మాకు ఎవ్రీ మంత్ 100 సేల్స్ అవుతున్నాయి, మాకు 200-300 సేల్స్ కావాలి, లేదా ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ కావాలి, మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకునేవాళ్ళు, స్కాలబిలిటీ చూసేవాళ్ళు. 4, కేవలం ఇన్వెస్టర్స్, నేను మీ కంపెనీలో డబ్బులు పెడతా, నాకు రిటర్న్స్ ఏమి వస్తాయో చెప్పండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 4 రకాల్లో ఏ కేటగిరీ పర్సన్ మన దగ్గరికి వచ్చినా, మంది ట్రస్టెడ్ కంపెనీ, కొత్తగా మొదలుపెట్టింది కాదు, 7 years 8 years పోర్ట్ఫోలియో ఉంది, మనకి టర్న్ ఓవర్ ఉంది. సో కంపెనీ నార్మ్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీ బిజినెస్ని హెల్ప్ చేసే విధంగా మా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే అక్కడి నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫర్దర్గా మీకు కావాల్సిన కన్సల్టింగ్ గైడ్లైన్స్ అన్నీ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే.